अस्सलामुअलैकुम नाज़रीन, सफ़ा टीवी न्यूज़ में आप सभी का इस्तकबाल है। केसीआर की उम्मीदवारी पर गजबेल में जश्न, आतिशबाजी करते हुए कारकुनों में मिठाइयाँ तकसीम की गई। 21 अगस्त जिला सिद्दीपेट के गजवाल हलक़े में आने वाले मौजूदा असेंबली इंतखाबात में भारत राष्ट्रीय समिति के उम्मीदवार के तौर पर मुकाबला करने के लिए चीफ मिनिस्टर के चंद्रशेखर राव के ऐलान पर आज यहां पार्टी कायदीन और कारकुनों ने मिस्टर वी प्रताप रेड्डी सदर रियासती जंगलात बोर्ड की क़यादत में ज़बरदस्त आतिशबाजी करते हुए जश्न मनाया और एक दूसरे में मिठाइयाँ तकसीम किए। इस मौके पर पार्टी कायदीन ने बताया कि तीसरे मरतबा केसीआर गजवाल हलक़े से शानदार कामयाबी हासिल करते हुए एक नई तारीख रकम करेंगे। इस मौके पर सदर बल्दिया राजामौली, जिला परिषद रुकने डॉक्टर पंगा मलेश, सदर मार्केट कमेटी एम श्रीनिवास, नायब सदर बल्दिया मोहम्मद जकीउद्दीन, सदर टाउन कमेटी मोहम्मद नवाज मीर, रुकने हज कमेटी मोहम्मद जाफर खान, कौंसलर मठिया श्रीनिवास, मोहम्मद अब्दुल रहीम, सैयद मतीन अहमद, डायरेक्टर मार्केट कमेटी और दूसरे कायदीन मौजूद थे। आइए देखते हैं इस खुसूस में चंद मनाज़िर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और ख़ास खबरों के लिए आपके अपने न्यूज़ चैनल सफ़ा टीवी न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక సంచలనమైనటువంటి ఎమ్మెల్యేల జాబితా విడుదల చేయడం ప్రతిపక్షాలకి తలదన్నే విధంగా, ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే విధంగా మన 115 స్థానాలకి సింగిల్ ఆర్గనైజేషన్తో డిసైడ్ చేయడం ఇది ఒక చరిత్ర. ఇలా తెలంగాణ రాష్ట్రం గత 9 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్లనే బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసింది. కనుకనే ఇలా ఆత్మవిశ్వాసంతో 115 మంది టికెట్లు డిక్లేర్ చేయడం జరిగింది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని, తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలన్నింటినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాన్ని ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. కాబట్టి ఇవాళ 119 నియోజకవర్గాలలో మరి ఫ్రెండ్లీ ఎంఐఎంతో కానీ ఫ్రెండ్షిప్తో ఈ రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాలకి గట్టిగా గెలిచే విధంగా ఇలా అభ్యర్థుల్ని, నీటైనటువంటి అభ్యర్థుల్ని ప్రజలకు పంపించడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా 2 నెలలకి నోటిఫికేషన్ వస్తుండగానే ఇవాళనే ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా అందరు ప్రజలు కోరుకునేట్లుగా ఇలా ఎమ్మెల్యేల జాబితా బయటకు వచ్చింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో పెట్టుకోవాలంటే, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మోడల్ కావాలనుకుంటే ప్రతిపక్ష నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు గెలిచేది లేదు, సచ్చేది లేదు, డిపాజిట్ కూడా వచ్చేది లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశానికి మోడల్గా తీసుకెళ్లడానికి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రండి, కండువా కప్పుకోండి. మన భారతదేశానికి తెలంగాణను ఆదర్శంగా తీసుకెళ్లడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర ముందు వరుసలో ఉంటుంది. మరి 3వసారి కూడా ముఖ్యమంత్రిగా మన గజ్వేల్ నుండే గెలవడం, గజ్వేల్ నుంచే 3వసారిగా హ్యాట్రిక్గా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ కంటూ ఒక హిస్టరీ ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడి శాసనసభ్యుడిగా, గజ్వేల్ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్రానికి, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకి
जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।